సినిమా బాగుందన్న అంటే ఎలా ఉందంటే ఇప్పుడు ప్రశాంత్ నీల్ మనకు టేకింగ్ తెలుసు కదా, ప్రశాంత్ నీల్ టేకింగ్ స్టైల్ తెలుసు కదా, అది సేమ్ పర్ఫెక్ట్ బాగుంది, అంత బాగుంది. కాకపోతే మా మా బాధ అంతా ఏంటంటే బీజిఎం బీజిఎం కేజీఎఫ్లా వట్టి ఇట్లా పార పట్టుకోగానే టాన్ 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 అన్నాడు. మా దాంట్లో కత్తులతో నరుకుతాడు అన్న, ఏం లేదు. కానీ ప్రభాస్ ప్రభాస్ ప్రెసెన్స్ తోటి బాగుంది, మ్యూజిక్ ఉండాలి కదన్న, రైట్? ఇప్పుడు మనం ఎంత అందంగా ఉన్నా పర్లేదు, ఇప్పుడు మనం ఎంత అందంగా ఉన్నా కానీ ఎక్కడో మన అమ్మాయిలకి బొట్టు పెడితే ఆ అందం వస్తుంది, రైట్? సో అట్లా అట్లా పోయింది. అన్ని పెట్టిడు కానీ ఒక బొట్టు పెట్టడం మర్చిపోయాడు. ఆ బొట్టే మన రవి బస్రూర్ అన్న. అంటే అన్న ఒక్కటి చెప్తానన్న, నేను ప్రభాస్ ఫ్యాన్, అట్లని కాదు, నేను ఏదైనా కానీ చెప్తా, నేను ప్రభాస్ ఫ్యాన్. అక్కడ ఉన్నది ప్రభాసా, యషా, ఇంకెవరో కాదన్న. ఏ లెవెల్ అయినా కానీ స్టోరీకి న్యాయం చేయాలి. ప్రభాస్కి న్యాయం చేసిండా, ఇంకెవరికో రోలెక్స్కి న్యాయం చేసిండా, ఇంకెవరికో న్యాయం చేసిండా కాదు, స్టోరీకి న్యాయం చేయాలి. అర్థమైందా? ఆ ఎలివేషన్కి, ఆ స్టోరీకి తగ్గ మ్యూజిక్ లేదు అంటున్నాను నేను, అంతే. ఆ ఎలివేషన్స్కి, ఆ స్టోరీస్కి తగ్గ మ్యూజిక్ లేదు. మ్యూజిక్ అయితే కేజీఎఫ్ లెవెల్ అసలు లేదు, అసలు వట్టిగానే నన్న. ఇప్పుడు కేజీఎఫ్ పార పడతాడు, ఒక బీజిఎం మొత్తం సినిమా మొత్తం కొట్టాడు. అవునా? ఇప్పుడు అక్కడ ఉంటుంది ఒకటి చిన్న పార ఉంటుంది, అది పడతాడు. అక్కడ పడ్డంగానే అదిగో పైన నిశ్శబ్దం అని చెప్పేసి వచ్చి టాన్ 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 అని అవుతుంది. మావోడు ఊచ కోత కొత్తాడు, ఏ సర్టిఫికేట్కు న్యాయం చేసిండు. ఊచ కోత కొత్తంటే కూడా ఏదో లేడీస్ 10 అంటానే, అంతేగాని ఏం లేదు. ఏం బ్రో స్క్రీన్ లో సౌండ్ అంటే